నమస్తే దోస్తులు, వీళ్ళు ఏడికొచ్చిరని చూస్తున్నారా? దీపావళి పండుగ ఉన్నది కదా, పటాకులు కొనికి వచ్చినాం. పటాకులు మరి ఎటువంటి పటాకులు ఉన్నాయి, పటాకులకు ఎంతెంత రేట్లు ఉన్నాయి, అసలు జనాలు ఏ పటాకులు కొంటారని తెలుసుకోవడానికి వచ్చినాం. మీరు కూడా రాలి మాతాని, మీరు కూడా చూస్తారు. అరే పటాకులు కిలో లెక్క అమ్ముతుర్రా? అవునరా, 650 రూపాయల కిలోనట. ఏ మనకెంతరా, అద్దపావు అయితే సరిపోతుంది. షటా కొనుక్కోరా, పని చేద్దాం. అల్కా ఉన్నది కొనుక్కుందాం, సరేనా? ఓకే, అట్లయితే అల్కల్గా కొన్నాం అనుకో, కిలోకు గిన్నెత్తాయి, మంచిగా వెళ్తుకోవచ్చు. అన్నా మీదేనా దుకాణము? మనదే. కిలో 650. 650 ఏది తీసుకో, ఏదైనా తీసుకో. అవునా? అంటే కిలో అంటే ఈ అట్టలు తీసేసి చోకిస్తారా? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏది కొన్నా అంతేనా? కిలో 600 అంతే. అన్నా మాకు ఎటువంటి బాంబులు కావాలంటే, ఇప్పుడు మా ఇంటి పక్కన ఒకటి నిమ్మకాయ చెట్టు ఉంది, వాడు అడుగుతూ ఇత్తలేడు. డమానాలు వేల్చినాం అనుకో, ఆ నిమ్మకాయలు వచ్చి మా ఇంట్లో పడాలి. చెట్టు వాళ్ళకి పోవాలన్నావు కదా, చెట్టు 4 అంటే చెట్టు నిమ్మకాయలు మొత్తం మీ ఇంట్లో పడతాయి. ఎన్ని కిలోలు కావాలి నీకు? 1 కేజీ? 1 కేజీ సరిపోతుందా? అట్లా కాదు, 10 కిలోలు వేసుకోపో. ఉల్లిగడ్డ బాంబులు లేవా మరి? ఉల్లిగడ్డ బాంబులు లేవు. అయ్యో ఉల్లిగడ్డ అంటే మావాడు కూరలు వేసుకుందాం అనుకున్నాడు. అంటే ఎన్ని కలర్లు వస్తాయి ఇలా? 5 కలర్లా? అవునా? ఏ కలర్లు ఉంటాయి? అన్ని కలర్లు ఉంటాయి. అన్నిట్లా 5 అన్ను అన్ని అంటాను. ఇదే అర్ధ కిలో ఉన్నది. బాగున్నాయిరా బరువు అయితే. నీకంటే అన్న ఇలా తూకం రావాలంటే రాళ్ళు గిట్లా పెట్టిర్రా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అక్క పటాకులు కొని వచ్చిర్రా అన్న మీరు? అక్క ఇప్పుడు బట్టల షాప్ లా కేజీ సేల్ పెట్టినట్టు ఈడ కూడా కేజీ సేల్ పెట్టిర్రు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? బాగుందా? 1+1 ఆఫర్ ఇట్లా కావాలనుకుంటాను మన నువ్వు? 1+1 ఆఫర్ ఇట్లా ఏమైనా కావాలనుకుంటానవా? అమ్మా సీరియల్ కదా, 1+1 పెట్టినట్టు బాంబులు కూడా 1+1 అడుగుతారు వీళ్ళు. పెట్టచ్చు కదా, వీళ్ళు జనాలు అట్లా అడుగుతారు. 1+1 ప్లాన్ చేయి, జనాలు అట్లా అడుగుతారు. బావా పైన మరి కిలోలు ఎక్కువ అవుతున్నాయి మరి. చెల్లెనా సిగ్గుండాలరా అన్న? ఇప్పుడు అన్ని పెట్టిర్రు, ఇప్పుడు బట్టల షాప్ లో పెట్టినట్టు కేజీ సేల్ మంచిగానే పెట్టిర్రు, కానీ ఇప్పుడు బట్టల షాప్ లో బట్టలు ట్రయల్ చేసుకోవచ్చు కదా, బాంబులు కూడా ట్రయల్ చేయొచ్చా? ఇంటెలిజెంట్ ఫెలో. కిలోలు కొంటున్నావు? పట్టుకో మొత్తం బానే జీతం వచ్చింది ఏంది నిన్ననే? దీపావళి బోనస్ ఇచ్చినట్టు ఆఫీస్ లో, అందుకే కిలో రైటర్. అరే మన ఆఫీస్ లో కూడా దీపావళి బోనస్ గా బాంబులు అడుగుదాం రా, మంచిగా స్వీట్ బాక్స్ లో బదులు బాంబులు అడుగుదాం, మంచిగా పట్టుకొని. కాదు మీరు దుకాణం పెట్టడానికి పోతారా మీరే కలిసేటికి? ఇవన్నీ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్కడ మీ ఇల్లు? మాకు కూడా ఎప్పుడు మేము కూడా వచ్చి కాలుతాం, మంచిగా మేము కొనుక్కోకుండా మీ దగ్గరికి వచ్చి కాలుతాం. ఇక సైకిల్ ఉంది, సైకిల్ మీద పెట్టి కాలవన్నీ అంటే బుట్టి కూడా మనకే ఇస్తారా కొంట? ఇస్తారు, అదే 1/2 కిలో అవుతుంది మరి. అన్న ఏంది ఉప్పు ప్యాకెట్ పెట్టిరు, ఇది కూడా బాంబేనా? నేను పోతాను. ఫ్యామిలీ యొక్క హోటల్లో పెట్టినట్టు ఫ్యామిలీ ప్యాక్ కూడా పెట్టిరా? అంటే ఎంతమంది కాలు వచ్చిందా ఫ్యామిలీ ప్యాక్ అంటే? ఫ్యామిలీ అందరు కలుసుకోవచ్చు. అరే రే, ఇదేమో సర్ ప్యాకెట్ లెక్క ఉన్నది, ఇదేమో కెమెరా లెక్క ఉన్నది, ఇదేమో పొరగాల చాక్లెట్ లెక్క ఉన్నది, సబ్బు ఇది బట్టల సబ్బు, ఇది బట్టల సబ్బు తీర్లో మంచిగా అరే ఇది చూసావారా? ఇది ఏందన్నా సెల్ ఫోన్ బాంబా? సెల్ ఫోన్ లెక్కనే ఉంది, ఎందుకంటే సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడితే వెళ్తున్నాయి కదా, ఇంకా బాంబు ఎందుకు? ఇదే పెద్ద బాంబు. ఏం చెప్పావురా అన్న? రాకెట్ లాగా ఇవి? రాకెట్ వేసుకొని అంతరిక్షం పోవచ్చా? అదేనా? పోవచ్చు అయ్యో అన్న ఇప్పుడు కిలోల లెక్క అంటుర్రు కదా, ఇప్పుడు ఒక సపోజ్ ఒక 5 కిలోలు కొన్నాం అనుకో, ఏమన్నా అర్ధ కిలో 1/2 కిలో ఫ్రీ ఇస్తారు అట్లా? ఇదో బతుక చెప్పండి. పక్కపై మా ఇంటి పక్కన వెళ్తా, అందరు చెవులు మూసుకోవాలి, ఎప్పటి కుక్క షర్లే కాలుతారమంటారు. ఈ అమ్మ 2 షాట్లు పట్టుకోపోయేస్తా మీద. ఇప్పుడు డీజే బాక్స్ లో మోగినట్టు సౌండ్ రావాలి, అట్లా ఏమన్నా ఉన్నాయా అన్న? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పులి, అమ్మో ఇది బరువు బాగున్నదిరా. పులి బొమ్మ ఉన్నది అంటే పులి సౌండ్ వస్తుందా ఇలా డామ్ అని వస్తుందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే ఇది వెలిసినావు అనుకో, పూలు వచ్చిందని చెప్పి ఇంటి పక్కల అందరూ ఉరకగలని ఆగమవుతారు మరి. అన్న ఇప్పుడు ఈ సినిమాలలో ఇట్లా చేసి ఇట్లా ఎత్తారు చూడగా వీళ్ళవా? అయితే ఒకడు అప్పు ఉండనన్నా ఇత్తలేడు పైసలు, ఇట్లాంటివి ఉంటే ఇట్లా వీకి అట్లా వేద్దాం.
మంచిగా ఉన్నది శత్రు బాంబులు కూడా ఉన్నారు. అంటే అంటి చుట్టూ ఇట్లా గుండా తిరుక్కుంటా మెరుగులు వస్తాయా? మరి మన మీద పడతాయి కదా పడే ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవద్దు, ముందర పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్నావు అనుకో నీ ఎంటికలు కాలుతాయి. ఏ అవేరా మిర్చి పటాకులు కావు అవి, ఇది పర్వాలా లడి లడి అట్లా వద్దులే. మాది ఇవే ఎక్కువ. లడి వెళ్తే సంబరం. అవును లడి వెళ్తే లాగు వలుగుతుంది. అగ్గి పుల్లలు కావాలా నీకు? తీసుకో. ఇది కావాలా? చెప్పు తీసుకుంటావా? వద్దా నీకు బాంబులు వద్దా? తమ్ముడు నువ్వు కూడా కొన్ని వచ్చినావా? నువ్వు ఉన్నావా? మీ ఇద్దరు పంచుకుంటారా వీటిని? ఇట్లా మరి నీ దాంట్లో ఎక్కువ ఉన్నాయి బాంబులు, తమ్ముడు దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఎన్ని రోజులు కలుతావు ఇవి? 2 రోజులు కలుతాయి. ఒక్క రోజు కలుతావు అయిపోతావు డాడీ అంటావు మళ్ళీ. నాకు తెలుసు ఇద్దరు సేమ్ డ్రెస్సులు వేసుకుంటారు మంచిగా మా లెక్కనే. అక్క చెల్లెల్లా? సేమ్ పటాకులు కొంటారా? అరే ఇది చూసినావారా? ఎదురా కలర్ కోటి అట. అంటే మా పక్క గల్లెల కోటి గారు లేదా, బాంబు వెలిసినాక కర్రెగా అవుతుండొచ్చు ఇది కూడా. ఆడు కర్రెగా ఉన్నాడని అంటే ఆడ ముఖం కర్రెగా అవుతుందా లేకపోతే బాంబు కర్రెగా అవుతుందా? అట్లా పేల్చినాక హీరోయిన్ ముఖం లెక్క అవుతుంది అన్నట్టు తెల్లగా. అరే ఈ బాంబు మంచిగా ఉందిరా ఎర్రగా. బాంబు కాదురా అంటు పెట్టావు ఆయన. బాధ ఏమన్నా జరిగితే ముందు జాగ్రత్త కోసం రా ఆక్సిజన్. పటాకులు కొన్ని వచ్చినావా? పటాకులు ఎన్ని కిలోలు కొంటావు మరి? 10 కిలోలా? అమ్మో అన్ని పైసలు ఉన్నాయా మరి? నేను అమ్మో నీ దగ్గర పింఛన్ పైసలు లేవా? అరే అటు పెట్టా మంచిగా అన్న ఈ ముంగడ కత్తి పెట్టారు కూరగాయలు కోసుకోండి. ఇది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాపప్లా ఇవి? అంటే పాపప్లా అంటే పాపం చేసిన వాళ్ళ మీద కొట్టచ్చు అవి? అంటే నీ మీద కొట్టుకోవాలి ఫస్ట్. పట్టుకొని ఇట్లా కాల్సాలి. మనం కూడా ఎగిరిపోతామా? రా రేపు కొనుక్కుంటారు. అదే మోకాలు వలిగింది పటాకులతోనేనా? క్రికెట్లనా? మరి క్రికెట్ ఆడితేనే మోకాలు వాళ్ళ కొట్టుకున్నావు, పటాకులు కలితే ఏం వాళ్ళ కొట్టుకుంటావు మరి? మీరు పండుగ పుట్టు పెట్టుకోవాల్సింది అన్నట్టు. ఎందుకంటే పిల్లలు అయిపోవడంతో ఏడుతారు, నానా నానా అని ఏడుతారు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక ఫోన్ కొట్టాడు మీరు ఇంటికి అడిగి తీయొచ్చు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. నీకే టాపాసులు కాదు చెప్పు. భయపడుతుండ్రా నిన్ను చూసి. నువ్వే పెద్ద బాంబులు ఎక్కున్నావు. అన్ని బొమ్మలు ఉన్నాయిరా మంచిగా. ఇక భరతనాట్యం అట. అంటే బాంబు నాశనం చేస్తుందా? ఇట్లా ఉంటుంది బాంబు. గ్యాస్ స్టవ్ లెక్క గింత పెద్ద ఉంది అమ్మ. ఈ బాంబేనా ఇంకేమన్నా? గ్యాస్ స్టవ్లు కూడా ఫ్రీ ఇస్తురేమి? అరే మత్తు వెరైటీ బాంబులు ఉన్నాయి కానీ మన దగ్గర పైసలు. నీ దగ్గర ఉన్నాయి పైసలు? పైసలు లేవు కానీ వెరైటీ బాంబులు ఉన్నాయి నా దగ్గర. ఇంతకన్నా వెరైటీ బాంబులు ఉన్నాయి? పైసలు లేక నీకు వెరైటీ బాంబులు ఇస్తాను నేను. చూసిరుగా పబ్లిక్ బాంబులు ఎట్లున్నాయో కిలోల లెక్క అమ్ముతున్నారు. మీరు కూడా చేయండి కొనుక్కోర్రి బాగా కిలోలు కొనుక్కొని మంచిగా వెళ్చుర్రి. గల్లీ మొత్తం ధూమ్ ధామ్ అనాలి అంతే. దీపావళి ధమాకా ఇక. సరే బాయ్.